పూర్తి చేయండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ మీదట మీకు ఏది కావాలో అడగండి, అడుగువారికి ధారాళముగా ఇవ్వబడుతుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, సంపాదిస్తున్నావు, ఇంటికి వస్తుంది, మిగులుతుందా? ఎడిపోతున్నాయో తెలియదు. కారణం అడగట్లా. అడుగుట నీ వలనైతే దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. అది నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. దేవుని కృపను పొందుకున్న ఆయన, దయను పొందుకున్న ఆయన సమాజం అంతా కూడా పౌలు గారిని అణిచివేయాలని చూసింది. ఫేస్తూ, ఏయ్ పౌలు కూర్చో, నోరు మూసుకొని అనంటే పౌలు గారు ఎక్కడ బెదర్లా ముందుకు వెళ్ళాడు. ఈరోజు నిన్ను అందరూ అణిచివేయచ్చు, ముందుకు రాకుండా తొక్కేయచ్చు. కానీ వాళ్ళెవరండి తొక్కడానికి? మనిషి తొక్కగలడా మనల్ని?